సో ఇంకా అది కాకుండా ఆ యొక్క వైట్ స్విఫ్ట్ కార్లో ఆ ప్రవీణ్ బ్రదర్ని తీసుకుపోయింది కూడా ఆధారాలు, అట్లనే ఈ చనిపోయిన వ్యక్తికి ఉన్న ఇన్నర్ వేరు ఈ వ్యక్తి వేసుకున్న ఇన్నర్ వేరు కంప్లీట్ డిఫరెంట్ ఉన్నాయి. వైట్ స్విఫ్ట్ కార్ ఏంటి? ఆ యొక్క అది ఇతనితో పాటు ఈ ఏదైతే బైక్ అతను నడిపిండు కదా కొవ్వూరు టోల్ గేట్, దాని వెనకాల వైట్ స్విఫ్ట్ కార్ వచ్చింది. వైట్ కార్ లో ఉన్న వ్యక్తి వేసుకున్న షర్ట్ మీకు కనిపించిందా? బనీను ఇతను వేసుకున్నది వైట్, ప్రవీణ్ బ్రదర్ చనిపోయినప్పుడు ఉన్నది రెడ్. రెడ్ కాదే, ఉన్నాయి మన దగ్గర రెడ్ కాదు. నేను తర్వాత ఇప్పుడు అంటే ఇక లైవ్ లో చూపెట్టలేను కానీ నేను తర్వాత షేర్ చేయగలుగుతా. అట్లనే బైక్ మీద అది ఏమంటారు దాన్ని, అది ఒక డిఫరెంట్ ఉంది సింబల్. నాకు ఈ ఫోన్ లో లేవు, ఈ ఫోన్లు ఉన్నాయి. సో నేను తర్వాత షేర్ చేయగలుగుతా. అంటే ఇవన్నీ అనుమానాలు కదా, ఇవన్నీ కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాం. ఫోటోగ్రాఫ్స్ లో అంత క్లారిటీ ఉండదు, సో కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తూ ఉంటుంటారు. సో మీరు కూడా అవే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారా, లేదంటే ఏమైనా కన్స్ట్రక్టివ్ ఎవిడెన్స్ ఏదైనా ఉందా? ఎవిడెన్స్ అంటే వాళ్ళ హత్య చేసి వీడియోలు తీసి అయితే అదైతే డిస్ట్రిబ్యూట్ అనేది బయటకైతే రాలేదు. కానీ అంటే హత్య అని ఎలాగంటున్నారు మీరు కూడా అమెరికాలో ఉన్నారు, మీరు హత్య అని ఎలా అంటున్నారు? హత్య అని ఎలా అంటున్నాము? ఇవన్నీ ఆధారాలే కదా. ఇప్పుడు ఎవరైతే పోనీ ఇన్వెస్టిగేట్ అన్ని రిపోర్ట్స్ బయట పెట్టమని పోలీసు వాళ్ళని. అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి. పోలీసు వాళ్ళు ఇప్పటి వరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయట పెట్టలేదే. అవును, దాని చుట్టూనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకు ఎటువంటి ఆధారాన్ని బయట పెట్టలేదు? కానీ ఆ రోజు ఒక వీడియో ఫుటేజ్ టోల్ ప్లాజాను దాటుతున్నప్పుడు ఆ తర్వాత పెద్ద ఎత్తున డస్ట్ లేచింది. మరి అక్కడ డస్ట్ ఎందుకు లేచి ఉండాలి? ఒక మిల్క్ అంటున్న సిగ్నల్ లైట్ వేసుకుని వెళ్తున్న ఒక లైట్ వెలుగుతూ వెళ్తున్న ఒక బైక్ అటువైపు వెళ్ళిపోయిందని ఒక వీడియోని చూపించారు. ఆ తర్వాత డస్ట్ పైకి లేచింది. ఆ తర్వాత ఆ వెనుకొచ్చిన కార్లకు ఆ బైక్కు ఎటువంటి సంబంధం లేదు, ప్రమాదానికి ఆ కార్ల కారణంగా ప్రమాదం జరగలేదు అని చెప్పారు. డస్ట్ వచ్చింది అనేది 1% అన్న క్లియర్గా ఉంది ఆ వీడియో. అది నైట్ పూట అది ఏమన్నా కావచ్చు, డస్ట్ అనేమో డస్ట్ అయినా కానీ ఒకవేళ అనుకుందాం అదే నిజం అనుకుందాం. అవును, సో అందుకే ఇది అనుమానాస్పద మృతి. సో అతను ప్రవీణ్ గా చెప్పబడుతున్న వ్యక్తి, నాకు కూడా తెలియదు ఎలా మరణించారనేది. పోలీసులు చెప్తేనే తెలుస్తుంది. ఆ బైక్ నడిపిన వ్యక్తి ప్రవీణ కాదనేది మనకి పోలీసులు లేదా కుటుంబ సభ్యులు మాత్రమే ధృవీకరించాలి. కానీ పోస్ట్ మార్టం ఎందుకు లేట్ అవుతోంది అన్న దానిపైనే కొన్ని చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. సో పోస్ట్ మార్టం లేట్ అవటానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటే ఢిల్లీ నుంచి చాలా ప్రెషర్ ఉంది. ఢిల్లీ నుంచి ప్రెషర్ ఎందుకు ఉంటుందండి? నాకు వచ్చిన సమాచారము, నేను గతంలో చాలాసార్లు మాట్లాడినా, దీని వెనకాల ఉన్నది A1 చిన్నజీఆర్ స్వామి, A2 అమిత్ షా, A3 భూపతి రాజు శ్రీనివాస వర్మ అని నాకున్న ఇన్ఫర్మేషన్. రాజు గారు, మీరు ఇంకొంచెం సుదూరానికి వెళ్ళి ఎక్కడి నుంచో మాట్లాడుతున్నారు. రేపు పొద్దున్న ఇంకెవరైనా వచ్చి సౌదీ రాజు ఉన్నాడు, లేకపోతే కొరియా అధ్యక్షుడు కిమ్ ఉన్నాడు, ట్రంప్ ఉన్నాడు అని అంటారేమో మళ్ళీ. అంటే వీళ్ళకి సంబంధం ఏంటి? అంటే మీరు సెంట్రల్ వరకు తీసుకెళ్లారు, మళ్ళీ సెంట్రల్ బీజేపీ వరకు మీరు తీసుకెళ్తారు. అంటే రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారా? లేదు, రాజకీయం లేనేలేదు ఇక్కడ. రాజకీయం లేదు, వాస్తవాలే మాట్లాడతాం. వాస్తవాలే, ఇంటర్నల్ సమాచారం వచ్చిన దాన్ని బట్టే మాట్లాడుతున్నాం. ఏది పడుతుంది? ఏ వచ్చింది ఇంటర్నల్ సమాచారం మీకు? ఏమంటారు? మీకు వచ్చిన ఇంటర్నల్ సమాచారం ఏంటి? కిడ్నాప్డ్ ఇన్ విజయవాడ, టోటల్ 7 people అటాక్డ్. విజయవాడలో కిడ్నాప్ చేశారు. విజయవాడలో కిడ్నాప్ చేశారు. 7 విజయవాడలో కిడ్నాప్ చేశారు. అయితే విజయవాడకు ముందున్న వీడియోస్ అని కరెక్టేనా? విజయవాడకు వాయిస్ ఎందుకు మధ్య మధ్యలో ఇదైతుంది? రాజు గారు, విజయవాడలో కిడ్నాప్ చేశారని మీరు అంటున్నారు. ఇప్పుడు ఓకేనంటే నా ఆడియో ఓకేనా? తక్కువ వస్తుంది. PCR ఒకసారి ఆడియో కొంచెం పెంచండి. నా వాయిస్ క్లియర్ ఉందా? రాజు గారు, విజయవాడలో కిడ్నాప్ చేశారు. విజయవాడలో కిడ్నాప్ చేశారు అంటే విజయవాడకు ముందున్న వీడియోలన్నీ కరెక్టేనా? మ్యూట్ వాళ్ళు ఏం చేస్తారు ఆ PCR?
నా 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 ఇప్పుడు వస్తుందండి నా ఆడియో ఓకేనా? కొంచెం వాల్యూమ్ పెంచమనండి. నవీన్ నా ఆడియో కొంచెం పెంచండి. ఇప్పుడు కొంచెం బెటర్. ఓకేనా? ఓకే. రాజు గారు, విజయవాడలో కిడ్నాప్ చేశారు. ఎక్కడ? నా దగ్గర ఉందా సమస్య, మీ దగ్గరనా? మీకు ఏదైనా కాల్ వస్తుందా? సౌండ్ ఎందుకో వస్తలేదు. ఇప్పుడు ఓకేనా అండి? మీ వాయిస్ రావట్లేదు. ఓకే, కెన్ యూ హియర్ మీ? నాకు వినిపిస్తోంది, మీ ఆడియో నాకు వినిపిస్తోంది. ఒకసారి నేను బ్రీఫ్ చేస్తాను, ఈలోపు పీసీఆర్ నుంచి ఆడియోను సాటిలైట్ చేస్తారు. ప్రవీణ్ పగడాల మరణించి 17 రోజులైంది. గత నెల 24వ తారీఖున ప్రవీణ్ పగడాల మరణించారు. 17 రోజులైనా ప్రవీణ్ పగడాల మరణానికి కారణం ఏంటి అనేది చెప్పలేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంతవరకు రాలేదు. దీంతో క్రైస్తవుల్లో రోజుకొక ఆందోళన వ్యక్తమవుతుంది. చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చాలా పుకార్లు కూడా షికార్లు చేస్తూ ఉన్నాయి. కానీ 17 రోజులైనా పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకపోవడానికి కారణం ఏంటి, పోస్ట్ మార్టం రిపోర్ట్ను బయట పెట్టకపోవడానికి కారణం ఏంటి అంటూ చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే పోస్ట్ మార్టం పైనే అనుమానాలు ఉన్నాయా అంటూ వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే క్రైస్తవులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో పోస్ట్ మార్టానికి సంబంధించి, ప్రవీణ్ మరణానికి సంబంధించి, అవన్నీ కూడా నిజం కావడానికి అవకాశం ఉంది కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు రావడం లేదు అని చెప్తున్నారు. కానీ ఈలోపు కొన్ని వీడియోలు చక్కర్లు కొడుతున్న మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ప్రవీణ్ పగడాలుగా చెప్పబడుతున్న వ్యక్తి బైక్ను వంకర టెంకర్గా నడుపుకుంటూ, స్థిమితం లేకుండా నడుపుకుంటూ రావటం, ఒక లిక్కర్ మాల్లోకి వెళ్ళటం, ఆ తర్వాత ఏలూరులో ఇంకో లిక్కర్ షాప్లోకి వెళ్ళి అక్కడ లిక్కర్ కొనడం, ఆ తర్వాత టోల్ ప్లాజాల దగ్గర కనబడడం, ప్రవీణ్ పగడాలుగా కనబడుతున్న వ్యక్తి. అదే సమయంలో విజయవాడలో ఒక పార్క్ దగ్గర సుమారు 3 గంటల పాటు, రామవరపాడు రింగ్ దగ్గర ఆయన 3 గంటల పాటు పడుకుని ఉన్నారు అని ఒక ఎస్ఐ చెప్పడం, కొన్ని ఫొటోస్ రిలీజ్ చేయటం, ఒక టీ షాప్ బాయ్ టీ పట్టుకొచ్చేవటం, అవన్నీ ప్రవీణ్ పగడాలుగా చెప్పబడుతున్న వ్యక్తి. కానీ ప్రవీణ్ పగడాలనా కాదా? ఇంతవరకు కుటుంబ సభ్యులు ఒకటే విషయం చెప్పారు, మాకు ఇన్వెస్టిగేషన్ మీద నమ్మకం ఉంది అని చెప్పారు. ప్రవీణ్ పగడాల భార్య అదే విషయం చెప్పారు, ప్రవీణ్ పగడాల సోదరుడు అదే విషయం చెప్పారు. కానీ ఆ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి, లేదంటే ఆ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ప్రవీణ్ పగడాలనా, అవునా కాదా అని ఎంతవరకు కుటుంబ సభ్యులు చెప్పలేదు. కుటుంబ సభ్యులు వీడియోని చాలా స్పష్టంగా రిలీజ్ చేశారు. ఎవరు ఎటువంటి అపోహలు పడద్దు, ఎవరు ఎటువంటి అనుమానాలు పడద్దు, ఎవరు ఎటువంటి ఫేక్